నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రతిపాదనలు విడుదల చేసింది. ఎంపీలకు 131వ రాజ్యాంగ సవరణ డ్రాఫ్ట్ ని ఇచ్చారు. లోక్సభ సీట్లు 850కి పెంచాలి అని కేంద్రం నిర్ణయించింది. రాష్ట్రాలకు 815 సీట్లు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 లోక్సభ సీట్లు ప్రతిపాదించారు. ఆర్టికల్ 55, ఆర్టికల్ 81 సవరణల కోసం 131 రాజ్యాంగ సవరణ చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్ కి కాంగ్రెస్ మద్దతు కోరారు ప్రధాని మోదీ. పార్లమెంట్ ఆవరణలో అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో ఈ విషయంపై చర్చించారు. బిల్ కి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షుడిని కోరారు. ఇప్పటికీ ఈ బిల్ పై రాహుల్ గాంధీతో కూడా మంతనాలు జరిపారు మోదీ. ఈ నెల 16, 17, 18వ తేదీల్లో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుని సభలో ప్రవేశపెడుతున్నామని, అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ఇవ్వాలని మోదీ విజ్ఞప్తి చేశారు. డీలిమిటేషన్ బిల్ పై తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంట్ ఈ బిల్లుని ఆమోదిస్తే తమిళనాడులో భారీ ఉద్యమం చేపడతామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఎవరు చూడని ఉద్యమాన్ని చేపడతారని హెచ్చరించారు. 1960 నాటి డీఎంకేని మళ్లీ పరిచయం చేస్తానన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది అంటున్నారు. డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి పోరాటం చేస్తామన్నారు. ఉద్యమం తీవ్రంగా ఉండబోతోందని అంబేద్కర్ పై ప్రమాణం చేసి చెప్తున్నట్లుగా తెలిపారు. కేంద్రానికి ఇదే చివరి హెచ్చరిక అన్నారు స్టాలిన్. மாநில உரிமைகளை படுகொலை பண்ணியிருக்காங்க. இந்த டீலிமிட்டேஷனை எப்படி பண்ண போகிறாங்கன்னு தெரியல. அந்த சட்ட திருத்தம் என்ன என்பது பற்றி இதுவரை எந்த விளக்கத்தையும் கொடுக்காம இருக்காங்க. இவங்க இப்படி மறைச்சு డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందని ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గళమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఈ విషయంలో ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మనకి లైవ్ లో ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. గోపీకృష్ణ. ఎస్, డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ఓ పక్క చిన్న రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు ఉద్యమానికి సన్నద్ధమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, అంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన, ఇటు లోక్సభ స్థానాల పెంపుకు సంబంధించిన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లుని ఇప్పటికే ఎంపీలకు అందజేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ముఖ్యంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 816కు లోక్సభ స్థానాలు పెరుగుతాయని అందరూ భావించారు. కానీ ఇందుకు భిన్నంగా ఇక లోక్సభ స్థానాల సంఖ్య 850కి పెరగబోతోంది. ఇటు 815 స్థానాలు రాష్ట్రాలకి, లోక్సభ స్థానాలు రాష్ట్రాలకు ఉంటే మరో 35 లోక్సభ స్థానాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉండబోతున్నాయి. సో మొత్తంగా 850కి ఈ లోక్సభ స్థానాలను పెంచుతూ 131వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రతిపాదనకు బిల్లుకు సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే ఎంపీలకు అందజేయడం జరిగింది. సో ఈ బిల్లుని ఈ 3 రోజుల పాటు జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ఆమోదింపజేసుకోబోతోంది. ఇప్పటికే దీనికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి మహిళా రిజర్వేషన్ బిల్లుకి, అలాగే డీలిమిటేషన్ బిల్లుకి రాజ్యాంగ సవరణ బిల్లులకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి రాహుల్ గాంధీ, ఖర్గే సహా విపక్ష పార్టీలని, ఎన్డీఏ కూటమి పార్టీల నేతలందరినీ కూడా ఎన్డీఏ భాగస్వామి బీజేపీ ఇటు కేంద్ర ప్రభుత్వం కోరడం జరిగింది. ఇటు ఈరోజు ఉదయం అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్లమెంట్లో కూడా పిచ్చాపార్టీగా ఇటు 2 రోజుల క్రితం పార్లమెంట్లో రాహుల్ గాంధీతోనూ, ఈరోజు ముఖ్యంగా మల్లికార్జున ఖర్గేతో కూడా ప్రధాని మోడీ బిల్లులకు సంబంధించిన అంశాలని చర్చించినట్లుగా సమాచారం. సో కొన్ని కీలక రాజ్యాంగ సవరణలను కేంద్రం చేయబోతోంది. ఇందులో భాగంగానే ఇటు ఆర్టికల్ 131కి సంబంధించి రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడుతూ ఇందులో ఉన్న రాజ్యాంగంలోని 81వ ప్రకరణను ముఖ్యంగా సవరిస్తూ లోక్సభ సీట్లను కేంద్ర ప్రభుత్వం పెంచబోతోంది. అయితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. ఈ 50% రేషియో అన్న దాన్ని మించి ఇప్పుడు ముఖ్యంగా కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా యాడ్ అయ్యాయి. ఇప్పటి వరకు
జనాభా లెక్కల సేకరణ తర్వాత 2011 లెక్కల ఆధారంగా ముఖ్యంగా అది మహిళా రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. సో ఇప్పుడు తాజాగా జరుగుతున్న జనాభా లెక్కలని పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా కుటుంబ నియంత్రణ పాటించాయి కాబట్టి సో ఆ ప్రక్రియలో డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. అసలు ఏ రేషియో ప్రకారం ముఖ్యంగా చేయాలి అన్నది ముఖ్యంగా సమగ్రంగా చర్చ జరిపిన తర్వాత ముఖ్యంగా ఆల్ పార్టీ మీటింగ్ 29వ తారీఖు ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యంగా దీనిపైన ముందుకు వెళ్ళాలి అని చెప్పి కూడా విపక్షాలు కోరుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదనని ప్రస్తుతం ఎంపీల ముందు ఉంచడం జరిగింది. లోక్సభ సభ్యుల సంఖ్యను 850కి పెంచుతూ అందులో 815 రాష్ట్రాలకు సంబంధించి మరో 35 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండే విధంగా ముఖ్యంగా ఈ బిల్లుని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా దీనిపైన ముఖ్యంగా రేపు మధ్యాహ్నం ఖర్గే నివాసంలో ఒక కీలక సమావేశం జరగబోతోంది. ఇండియా కూటమి నేతలు ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశంపైన రేపు భేటీ కాబోతున్నారు. రేపు మధ్యాహ్నం ఖర్గే నివాసంలో ఈ భేటీ జరగబోతోంది. 16 నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన అలాగే ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చిన అజెండాకు సంబంధించిన అంశంపైన కూడా రేపు ఇండియా కూటమి నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము వ్యతిరేకం కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కానీ నియోజకవర్గాల పునర్విభజనకి మహిళా రిజర్వేషన్కి లింక్ పెడుతూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి సో వాళ్ళ స్టాండ్ ఏంటి? ఇండియా అలయన్స్ ఇప్పటికే స్టాలిన్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు కేరళ అలాగే తమిళనాడు, పుదుచ్చేరి, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది స్పష్టం కాలేదు. సో మెజారిటీ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఇప్పటికే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో రేపు ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో ఇండియా అలయన్స్ ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పైన ఈ 850 సీట్ల పెంపు ప్రతిపాదన పైన వాళ్ళ వైఖరి ఏంటి అనేది రేపు స్పష్టం చేయబోతున్నారు. పార్లమెంటు సమావేశాలను సదావుగా కొనసాగించనిస్తారా? ఎందుకంటే దీనికి 2/3 మెజార్టీ కావాల్సి ఉంటుంది రాజ్యాంగ సవరణకు సంబంధించి బిల్లులు ఆమోదం పొందాలంటే. సో అందరి ఏకాభిప్రాయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని ప్రయత్నాలు చేసింది. కానీ ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం దుందుడుకు చర్యతో తొందరపాటు చర్యలో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పైన ముందుకెళ్తుంది.